ఇన్ని గొప్ప కార్యాలు చేశారమ్మా మన పట్ల. మనము నరకానికి పోకుండా మన శిక్షను యేసయ్య భరించాడు. సిలువను మోసి భూమికి ఆకాశానికి మధ్య 3 మ్రేకులతో వ్రేలాడాడు. తన ప్రాణాన్ని పణంగా పెట్టాడు, రక్తాన్ని కార్చాడు, అనేక నిందలు అవమానాలు శ్రమలు పడ్డాడు, ముళ్ళ కిరీటం ధరింప చేయించుకున్నాడు, కొరడాలతో దున్నబడింది, ఎన్నో శ్రమలు పడ్డాడు. ఇవన్నీ నీకోసము నా కోసమే. నిన్ను నన్ను ప్రతి మనిషిని యేసయ్య ప్రేమించాడు. ప్రేమించి ఈ గొప్ప త్యాగాన్ని చేశాడు. అంతేకాదు, ఇప్పుడు దాకా నిన్ను పోషించాడు, ఇప్పుడు దాకా నీకు ఆయుష్ని ఇచ్చాడు, ఇప్పుడు దాకా నిన్ను నీ కుటుంబానికి క్షేమంగా కాపాడాడు. మరి ఇంకా 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 మరి దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యములు అన్నిటినీ అతి ముఖ్యముగా ప్రపంచంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి పరలోక రాజ్యాన్ని నీకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా ఇది పరలోక సంబంధులైతే, ఆత్మ సంబంధులైతే ఈ రక్షణను బట్టి వాళ్ళు సంతోషిస్తారు. భూ సంబంధులైతే ధనాన్ని బట్టి సంతోషిస్తారు, ఆస్తుపాస్తులు బట్టి సంతోషిస్తారు, లోక సంబంధమైన సుఖభోగాలను బట్టి సంతోషిస్తారు. వీళ్ళెవరంటే భూ సంబంధులు. ఆత్మ సంబంధులైతే ఆత్మ సంబంధమైన వాటి కలిగిన వాటి కొరకు సంతోషిస్తారు. పరలోక రాజ్యాన్ని దేవుడు మాకు ఇచ్చారని సంతోషపడతారు, ఆత్మ సంబంధంగా నడిపిస్తున్నాడని సంతోషపడతారు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం చేత నింపుతున్నాడని సంతోషపడతారు. కాబట్టి దేవుడి గొప్ప రక్షణ, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, పోషణను, వసతిని ఇవి కలిగింప చేసినటువంటి దేవుణ్ణి మనమందరము ఎలా సేవించాలి, ఎలా ఆయనను అనుసరించాలి, ఎలా ఆయనలో జీవించాలంటే మొట్టమొదటిసారిగా భయము భక్తులు కలిగి నిష్కపటులై పూర్ణ హృదయంతో ఆయనను సేవించాలి, ఆయనను అనుసరించాలి, ఆయనలో జీవించాలి.